హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో పెళ్ళైన తర్వాత కపుల్ ఎడిషన్ ఏ డే ఇన్ మై లైఫ్ షూట్ చేయబోతున్నా. సో యాక్చువల్లీ ఇది నా రియల్ ఫేస్ అనమాట. సో ఫేస్ అంతా ఒక టెక్స్చర్లో ఉంటుంది, నా అండర్ ఐ ఒక్కటే ఒక టెక్స్చర్లో ఉంటుంది. మెయిన్ రీజన్ నేను మేకప్ వేసుకోవడానికి ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు ఇదే అనమాట. సో యాక్చువల్లీ ఏజ్ లైక్ జెనెటిక్స్ ద్వారా ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో నా స్కిన్ కేర్ వల్ల ఇట్ బికేమ్ బెటర్. లేదంటే ఇంకా అసలు ఫుల్ పాండా లాగా ఉండేది. కానీ ఈ ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఒక 6-7 months నుంచి ప్రాపర్గా స్కిన్ కేర్ చేసుకుంటున్నా. అందుకని చెప్పి అట్లీస్ట్ ఇది పోయింది. ఇది నా రియల్ ఫేస్ అనమాట. బట్ ఐ డోంట్ లుక్ దట్ బ్యాడ్, బట్ అంత గ్రేట్గా కూడా కాదు, ఎందుకంటే మేకప్ వేసుకొని అలవాటు అయిపోయింది. లైక్ ఆల్మోస్ట్ 12 years నుంచి అనుకుంటా, ఆర్ ఈజ్ ఇట్ మోర్ దెన్ దట్ నాకు తెలీదు. ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే లైక్ ఇంట్లో నుంచి అలా గడప దాటితే నేను మేకప్ వేసుకుంటా. ఏమో అలా అలవాటు అయిపోయింది, నీట్గా అనిపిస్తుంది నాకు. సో అదనమాట. టైం 10 o'clock అయింది. 9కి లెగుద్దాం అనుకున్నాం నేను సుక్మన్. రాత్రి పడుకోవడానికి లేట్ అయింది. సో నేను ఫ్రెష్ అయ్యా. సో ఇప్పుడు సుక్మన్ ఫ్రెష్ అవుతున్నాడు. సుక్మన్కి ఎగ్స్ ఆన్ టోస్ట్ కావాలంట. మా సండే స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ అదే. Let me be natural. You just. Is this your natural? నేను పొయ్యి దగ్గర పెట్టాను, ఒక్క 2 నిమిషాలు ఉండు, పొంగొస్తుంది, వస్తే కొంచెం పక్కకి జరపని కరెక్ట్గా స్పిల్ చేసి లెట్ మీ బీ న్యాచురలా? It's okay. You can be normal. I am normal only. Wait, let me. This is what happens with camera to Sukhman. Cleaning start chesam appude, but yeah. In Punjabi, first thing in the morning is tea. It's very important. And for us, it's afternoon, my love. Now even for you, it's morning. So my morning actually weekends lo, what is your favorite breakfast? Eggs on toast. ఎగ్స్ ఆన్ టోస్ట్. అది ఎలా చేయాలో క్విక్గా చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ. అండ్ ఇక్కడ న్యూజిలాండ్లో చాలా రెస్టారెంట్స్ లైక్ మార్నింగ్ అది ఎగ్స్ బెనిడేట్, ఎగ్స్ ఆన్ టోస్ట్ ఇవే కామన్గా ఉంటాయన్నమాట. సో సుక్మన్కి నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. కొంచెం క్లీనింగ్ ఉంది, ఫాస్ట్గా కొంచెం క్లీనింగ్ ఉంది, డిషెస్ ఫాస్ట్గా క్లీన్ చేసేసి ఐ టెల్ యూ ప్రాసెస్ చూపిస్తా. I want it to be charged. Okay, your phone doesn't have charge at all? Yeah, just 40%. 40% for you is more than enough. So, okay, you can charge your phone. మాకు ఇక్కడ ఇలాగా హ్యాష్ బ్రౌన్స్ ప్యాకెట్లో దొరుకుతాయి అనమాట. ఫ్రోజన్ సెక్షన్లో ఐ థింక్ ఇండియాలో కూడా దొరకచ్చు, నాకు ఐడియా లేదు. సో ఒక్కొక్కరికి 2 కింద టోస్టర్లో దీన్ని హీట్ చేసేస్తాను క్విక్గా, ప్యాన్ అంతా లేకుండా. ఎందుకంటే బ్రెడ్ కూడా ఈ శాండ్విచ్ టోస్టర్ అనమాట, టోస్టర్ కదా, శాండ్విచ్ మేకర్, దాని నుండి చేసేస్తాను, చూపిస్తాను మీకు. సో నేను తినట్లేదు బ్రేక్ఫాస్ట్, నాకు ఏం తినాలనిపించట్లేదు. సో డ్రయర్ క్లీన్ చేయడానికి క్లీన్ చేశాను అనమాట. మళ్ళీ ఫిక్స్ చేయడం కుదరట్లేదు, ఇప్పుడు సుక్మన్తో ఫిక్స్ చేయించాలి. ఈ ఫుల్ క్రీమ్ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ తీసుకొని ఇలాగా ఒక మనిషికి అయితే 2 eggs సరిపోతాయి. 2 eggsలో ఈ ఫుల్ క్రీమ్ వేసి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం బటర్ కానీ ఘీ కానీ వేసుకొని లో ఫ్లేమ్లో స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడమే. సో ఎగ్స్ ఆన్ టోస్ట్ అంటే అదే. అంటే మనకి ఎగ్స్ పోస్ట్ కానీ స్క్రాంబుల్డ్ కానీ ఫ్రైడ్ ఎగ్స్ కానీ చేసుకోవచ్చు. మేమైతే స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తాం. స్క్రాంబుల్డ్ ఎగ్ అంటే ఏం లేదు, ఎగ్ పొరుట్లాగా.
Instead of bringing camera here, I'm lifting pan and showing like this. కిచెన్ మెస్సీగా ఉంటే మనకొద్దు. ఇట్స్ నేను సుక్మన్కి చెప్తే అన్నాడు అఫ్ కోర్స్ ఇట్స్ లైక్ అ డే టు డే లైఫ్, డైలీ లైఫ్. కొంచెం మెస్సీ పార్ట్స్ కనిపిస్తాయి బికాస్ ఐ డోంట్ నో ఇన్స్టాగ్రామర్స్ అండ్ అదర్ యూట్యూబర్స్ హౌ డూ దే డూ రైట్, కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ దెన్ రికార్డ్. ఐ థింక్ వాళ్ళకి డే మొత్తం షూటింగ్ లోనే పోద్ది కావచ్చు. They clean and record. I think someone will help them. We are new vloggers. Yeah, we are new vloggers. Just born today. Just born today. That is a bit too much. In vlogging world. In vlogging world. Say guys, cheers, chai. Cheers guys. This is Punjabi cup. But adi kuda takkuve. You have to show the glass, that steel glass we have. I wanted to, I couldn't find it. It's there here. నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. ప్లేట్ యాక్చువల్లీ లుక్స్ లైక్ దిస్. కాకపోతే బ్రెడ్ టోస్ట్ చేయాలి. నా దగ్గర టోస్టర్ లేదు ఎందుకంటే ఈ కిచెన్లో స్పేస్ కూడా లేదు. బ్రెడ్ని కూడా సేమ్ ఇలాగ శాండ్విచ్ టోస్టర్లోనే బేసికల్గా టోస్ట్ చేసేస్తాను అన్నీ కలిపి. ఎందుకంటే మేము శాండ్విచెస్ ఎక్కువ చేస్తాను అనమాట ఇంట్లో. సో నాకు శాండ్విచ్ టోస్టర్ మ్యాండేటరీ. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ సుక్మన్స్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఐ డోంట్ నో, నాకు ఇవాళ ఏమీ తినాలనిపించలేదు. జస్ట్ చాయ్ అండ్ దెన్ విల్ గో ఫర్ ద హైక్. అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఆయనకి ఇస్తాను ఇది. టిష్యూస్ Black pepper and salt. बड़ी तो चक्कर चपन भोलते नहीं क्या हो ना भैने किरदार दी पूरी गारंटी है मेरी। बंदे ने मानते ते जनानी दी जुबान दी कदी गारंटी नहीं लेनी चाहिए। पहलगाम टेरर अटैक और ऑपरेशन सिंदूर के बाद इंडिया और पाकिस्तान के बीच में एक नई जंग छिड़ गई है। वो इंजरी का सबूत दिखा रहा है, कह रहा है कि विजय हमारी है। पाकिस्तान बोल रहा है हमने तुम्हारे फाइटर्स गिरा दिए। ఒక పాస్ట్ 1 వీక్ నుంచి ఇంట్లో ఇదే అన్నమాట. He's just listening to all. What are you, which channel are you watching? Akash Banerjee. Deshbhakt. Don't watch Indian media. और मिलिट्री है कोई गलतफहमी है ये, तो क्या आतंक से वो I'll be out in a minute. చాలా మంది నా స్కిన్ కేర్ అడుగుతున్నారు కదా, దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై టు ఇంక్లూడ్ ఇక్కడ కూడా ఈ లనేష్ ఏంటి మెసేజ్ వస్తే అక్కడ ఫోకస్ చేసి ఈ లనేష్ లిప్ మాస్క్ అనమాట. నాకు చాలా డ్రై లిప్స్ ఉంటాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. నాకు ఇండియాలో కాస్ట్ ఎంతో తెలీదు అండ్ ఇక్కడ కాస్ట్ ఎంతో కూడా మర్చిపోయాను. ఆల్మోస్ట్ 6-7 months అయింది. ఇంకా టబ్లో ఇంకా చాలా లిప్ బామ్ ఉంది. సో ఇది నా లిప్స్కి వాడతాను. అండ్ దెన్ బాడీ షాప్ వైటమిన్ సి అండ్ వరల్డ్ వైడ్గా బాడీ షాప్ క్లోజ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత టెర్టిర్లో రైస్ టోనర్ ఉంది. మేబీ అది తీసుకొస్తాము. క్విక్లీ ఐ జస్ట్ హ్యావ్ టు గెట్ అవుట్. టైం 11:30 అయిపోయింది. మళ్ళీ గ్రాసరీకి వెళ్ళి డార్క్ స్పాట్ గ్లో సీరమ్. ఇవన్నీ అసలు ఎంత ఎఫెక్టివ్ అనేది నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ రీసెంట్గా నేను డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ దే ఆర్ యాక్చువల్లీ రియల్లీ గుడ్ ఫర్ మై స్కిన్ అండ్ ఈవెన్ హెయిర్ కూడా చాలా మంచిగా అయింది. సో యా, అవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ దెన్ ఈ మాయిశ్చరైజింగ్ సీరమ్ టైప్సే అదే చెప్పాను కదా, ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే 11:30 అయింది. సుక్మన్ ఆల్రెడీ ఒకసారి అరిచాడు. అరవలేదు, ఐ మీన్ ఏం చేస్తున్నావు లెట్స్ స్టార్ట్ అని అన్నాడు అనమాట. జస్ట్ క్విక్లీ, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ డూ దిస్ మచ్ మెయింటెనెన్స్ చాలా కష్టం అమ్మా. ఈ స్నేల్స్ దానిలో రీసెంట్గా ఐ మీన్ న్యూజిలాండ్లో అయితే ఇప్పుడే వచ్చింది. ఇది చాలా అంత స్టిక్కీగా లేదు. హైలరానిక్ యాసిడ్తో కలిపి అడ్వాన్స్డ్ అని చెప్పి అడ్వాన్స్డ్ క్రీమ్ ఇది సెంటర్లో వాడితే సన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. ఇది ట్యూబ్ వాడేదాన్ని. జస్ట్
నాకు తెలిసేది కాదు, నేను ఒక్కదాన్ని వ్లాగింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తున్నానేమో అనుకునేదాన్ని అనమాట. కానీ చాలామంది నేను ఇప్పుడు వ్లాగర్స్ అందరినీ చూస్తుంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఆపేస్తున్నారు. బట్ ఆపేసినా సరే దాన్ని ఎక్కడ ఆపేశారో నెక్స్ట్ అలా కంటిన్యూ చేసి అలాగే న్యాచురల్గా రా వీడియో పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది వై షుడెంట్ ఐ డూ ఇట్ కదా. లైక్ ఎవరైనా సరే మన లైఫ్లో జరిగేది ఫిల్టర్స్ లేకుండా అది చూడడానికి అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. లెట్ మీ ఆల్సో ట్రై అని చెప్పి ఏదో ట్రై చేస్తున్నాయి వల్ల. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఆయన్ని వాటర్ బాటిల్ ఫిల్ చేయమన్నాను, ఫిల్ చేసాడో లేదో కనుక్కొని క్యాప్ పెట్టేసుకొని షూస్ వేసుకొని లెట్స్ స్టార్ట్. వెరీ సుక్ మై హస్బెండ్ ఈస్ క్లీనింగ్ డిషెస్. లెట్స్ గో యార్, విల్ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్. చలో చలో లెట్స్ గో. We are going for a walk. నాకు ఇప్పటివరకు ఆకలేదు కానీ ఇప్పుడే ఆకలిస్తుంది. I think in world మేమే ఫస్ట్ పీపుల్ we take car though it's near. అక్కడ వరకు నడం అంటే తర్వాత గ్రాసరీకి అంతా వెళ్ళాలి. సో సుక్మన్ అన్నాడు కార్ దగ్గరే ఉంటే హైక్ నుంచి రాగానే స్ట్రైట్గా గ్రాసరీకి. అండ్ దెన్ నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాం అనమాట. కార్ తీసుకొని రావాలి. చాలా పనులు ఉన్నాయి ఇవాళ. సుక్మన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. I think today it's like a proper chores day. It's a busy day. Busy day. I'll make wraps for you. 1 box sandwiches. టాడా, ఇది కార్ పార్కింగ్. ఇది దీన్ని కాన్వెల్ పార్క్ అంటారు. ఇది చాలా పెద్ద పార్క్. ఒక 4 to 5 రోడ్స్ లైక్ ఏరియాస్ని కవర్ చేస్తుంది అనమాట. ప్రతి డైరెక్షన్లో ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఇన్సైడ్ డిఫరెంట్ వాక్స్ ఉన్నాయి. మనం వచ్చేసి హైక్ వెళ్తున్నాం. ఆ వంట్రీ హిల్ నేను చూపిస్తాను పైన రాక్కి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంటున్నాం. నేను సుక్మన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంటే ఇక్కడిక్కడ తిరిగాం కానీ పైకి ఎప్పుడు వాక్ చేయలేదు. సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా పెళ్ళికి, వాళ్ళిద్దరూ వాక్కి వెళ్ళి వచ్చారనమాట. వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకొని వాళ్ళు న్యూజిలాండ్లో కూడా ఏంటంటే వైట్స్ ఎవరైనా టర్బన్తో చూస్తే చాలా ఎగ్జైట్ అయిపోయి ఫొటోస్ దిగుతారు. అండ్ సుక్మన్ వాళ్ళ మమ్మీకి అమృత్ కూడా ఉంది కదా, సో ఎగ్జైట్ అయిపోయి ఆవిడతో ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడతో ఫోటో ఎక్కువ దిగారనమాట. మేము రోటరో వెళ్ళినా టాపో వెళ్ళినా అలాగా. సో వాళ్ళిద్దరూ వాక్కి వెళ్ళినప్పుడు ఎవరో అడిగి వాళ్ళు కూడా వీళ్ళ ఫొటోస్ వీళ్ళ ఫొటోస్ తీశారు. అండ్ దెన్ వాళ్ళు కూడా వీళ్ళతో ఫొటోస్ తీసుకున్నారు. అండ్ దెన్ ఇదిగోండి అందరూ వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ నేచర్. ఎవరైనా హైక్స్ వాక్ చేయాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. We are climbing up the hill now. Kanna, do you know what is this plant called? Rubber plant. Actually true. We chose wrong hike on the very first. ఎక్కండి అక్కడ కనిపిస్తుందా దాన్నే వంట్రీ హిల్ అంటారు. అది యాక్చువల్లీ ట్రీ కాదు, బట్ దానికి ఏదో హిస్టరీ ఉంది. సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి నడిచారు. టూ మచ్ వాక్ అక్కడ కనిపిస్తుందా. సో వీ హ్యావ్ టు వాక్ దట్ వే టు గో దేర్. మనం వెళ్తున్న వాక్ అది. What did you get to know from that? Love story? Say it loud. You tell me. ఈ పార్క్కి మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయని చెప్పా కదా. ఇంకొక ఎంట్రన్స్కి ఇలా అనమాట నడిచి వచ్చేది. అది ఆక్లాండ్ సిటీ. అండ్ దెన్ ఇదిగోండి అక్కడ ఇంకొక కార్ పార్క్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చాం మనం ఇక్కడ దగ్గరికి. అండ్ దెన్ దట్స్ ద వంట్రీ హిల్. మనం అదంతా వాక్ చేసుకొని వచ్చాం. దీనికి ఏదో ఒక హిస్టరీ కూడా ఉంది. అండ్ దెన్ నేను
కంప్లీట్గా చదవలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి నాకు సుక్మన్కి గొడవ అయిందనమాట. సుక్మన్కి ఏంటి ఫొటోస్ వీడియోస్ కన్నా అక్కడ ఎంజాయ్ చేయడం ఇష్టం. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, బట్ నాకేంటంటే నాకు ఒక 2 ఫోటోలు ఒక వీడియో తీస్తే నేను జనాలు ప్రశాంతంగా వండిస్తాను. సామ్ ఈ ప్లేస్కి ఇక్కడ కూర్చున్నాం, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. షుడ్ వి కమ్ మోర్ ఆఫెన్ ఫర్ వర్క్స్? Why are you going away? I'm your wife. It's like a touch me, not like. Why didn't you bring coolers? మర్చిపోతూ ఉంటాడు ఇలాంటి టైమ్స్లోనే. కావాలంటే కార్ ఇక్కడ వరకు పార్క్ చేసుకోవచ్చు. రోడ్ చాలా పెద్దగా అనిపించింది, కానీ అసలు ఇప్పుడు పైకి వస్తే అంత నడిచినట్టు ఏమి అనిపించలేదు. వన్ గ్రేట్ థింగ్ అబౌట్ న్యూజిలాండ్ ఏంటంటే ఎంత దూరమైనా సరే రోడ్స్ ఇంత నీట్గా ఉంటాయి అనమాట. ఎలాంటి హైక్ అయినా ఎలాంటి వాక్ అయినా. ఇప్పటి వరకు ఆక్లాండ్ వెళ్ళిన మల్టిపుల్ వాక్స్లో ఒకే ఒక్క ప్లేస్లో రోడ్ జరగలేదు. బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీ అదర్ ప్లేస్ వాక్ ఈజ్ సో గుడ్. రోడ్ ఈజ్ సో గుడ్. అండ్ దెన్ ఇదిగోండి చూడండి, యాక్చువల్లీ సుక్మన్ అన్నాడు ఆక్లాండ్లో ఇదే హైయెస్ట్ పాయింట్ ఏంటి, ఎందుకంటే వీ కెన్ సీ ఎంటైర్ ఆక్లాండ్ లైక్ 360 degrees. ఇది నేను స్టోరీ తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా తప్పులు చెప్పి వీళ్ళ పేర్లు పలికితే మళ్ళీ నేను ప్రాబ్లంలో ఇరుక్కుంటా అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ డే. We have to go back. How is the hike? Good. ఆక్లాండ్లో ఇలాగా సాటర్డే సండే పార్క్స్లో చాలా పబ్లిక్ ఈవెంట్స్ అవుతాయి అనమాట. అక్కడ ఏదో జరుగుతుంది, లైక్ లుక్ ఇట్ ద సో వీ డోంట్ నో అదేంటో. సుక్మన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. మేబీ ఆఫ్టర్ వీ వాక్ ఆల్ దిస్ బ్యాక్ వీ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. Done with our hike. How do you feel about it? How you felt? Feeling like body moved after a while. కొంచెం గట్టిగా యూ హ్యావ్ టు టాక్ బిట్ లౌడ్ ఆర్ ఎల్స్ ఇట్ వోంట్ రికార్డ్, బట్ దట్స్ ఫైన్. ఇప్పుడు మనం యోగిజీకి వెళ్తున్నాం. సో ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. కొన్ని గ్రాసరీస్ తీసుకునేది ఉంది. లాస్ట్ వీక్ ప్యాక్ అండ్ సేవ్లో కావాల్సినవి తీసేసుకున్నాను. మన ఇండియన్ గ్రాసరీ తీసుకోవాలి, సో అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే తెలీదు. మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నేను కాన్షియస్ అయిపోతాను అనమాట. అండ్ దెన్ ఫాస్ట్గా చేయాలి, ఇంకా వెళ్ళి ఫుడ్ కూడా వండుకోవాలి కదా. వి డిడ్ంట్ బై పావ్ and water from Pack and Save. ప్రస్తుతానికైతే we took this Amul saffron latte అంట, కేసర్ బాదం టైప్స్. ఇప్పుడు సుక్మన్కి కొన్ని మెడికల్ బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకోవాలి, ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అండ్ హీస్ హ్యావింగ్ కాన్స్టెంట్ స్టమక్ పెయిన్ అనమాట. సో ఇండియాలో న్యూట్రిషనిస్ట్ని అడిగితే కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ లివర్ టెస్ట్ సజెస్ట్ చేశారు. కానీ న్యూజిలాండ్లో మనం ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలన్నా సరే జీపీ అంటే మనకి ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా, అలా అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రాయించుకోవాలి, లైక్ ఈ టెస్ట్ అని చెప్పి. అప్పుడే ఎలాంటి టెస్ట్ అయినా చేస్తారు. లోకల్ డాక్టర్స్ అని చెప్పేసి యూజువల్గా అయితే అపాయింట్మెంట్ కావాలి, కానీ వీకెండ్ అయితే అపాయింట్మెంట్ అక్కర్లేదు, వాకినే అంటే. అసలు క్యూ ఎంత ఉంటుందో తెలీదు. ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాం లోకల్ డాక్టర్స్కి. వెళ్ళి సుక్మన్కి అది కనుక రిఫర్ చేస్తే ఈ వీక్లో ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని రాగలుగుతాడు. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాం. లోకల్ డాక్టర్స్కి వచ్చాం. కార్ పార్క్ ఇలా రోడ్ మీద చేస్తున్నాం అనమాట. చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ టుడే నో అపాయింట్మెంట్ రిక్వైర్డ్. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్స్ గోనా టేక్. విల్ చెక్ ద వెయిటింగ్ టైమ్ ఫస్ట్. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ కదా, టైమ్ ఈజ్ 2:50 PM. నేను సుక్మని హాస్పిటల్లోనే వదిలేసాను, ఎందుకంటే నర్స్ చెకప్ అయింది కానీ ఇంకా జీపీ చెకప్ అవ్వలేదు. అండ్ నేను మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు కదా. ఇప్పుడు కొంచెం ప్యాక్ అండ్ సేవ్లో వాటర్ అవసరం ఉందన్నమాట. నేను ట్యాప్ వాటర్ తాగను ఇక్కడ, నాకు ఫిల్టర్డ్ వాటర్ కావాలి. సో వాటర్ పిక్ చేసుకొని క్విక్గా వెళ్దామని వచ్చాను. అండ్ టైమ్ ఈజ్ 3 o'clock. ఇప్పుడే ఇంటికి వచ్చాను. గ్రాసరీ అంతా తీసుకొని. వాటర్ లేవన్నమాట. ఒకటి న్యూజిలాండ్లో ఏంటంటే అసలు వింటర్ టైంలో వాటర్ స్కార్సిటీ ఉంటుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ చేస్తారో ఏమో తెలియదు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 3 అంటే 3 బాటిల్స్ దొరికినాయి. 2 లీటర్స్ ఒక 5 లీటర్ బాటిల్. ఇప్పుడు అసలు అది లేదు. నేను జస్ట్ టొంగరీరో బ్రాండ్ అదే నాకు ఇష్టం అనమాట, అది ఒక్కటే తాగుతా. మేబీ ఈవినింగ్ వెళ్ళి వేరే సూపర్ మార్కెట్లో చూడాలి ఇంకా అక్కడ ఏమైనా ఉంటాయేమో అని. ఫాస్ట్గా ఏదేదో రెసిపీ చూసా. యాక్చువల్లీ ఈ మధ్యన వంటలు డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక పన్నీర్ గోటియాలా అని ఒక రెసిపీ చూసా, అదే ట్రై చేయాలి, అదే తినాలనిపించి ఇప్పటి వరకు బయటేమో ఫుడ్ తినాలనిపించట్లా. రీసెంట్ టైమ్స్లో ఎంత తిన్నా టేస్ట్ నచ్చట్లేదు అనమాట. సారీ, నా అండర్ ఐ సర్కిల్స్ని మీరు భరించక తప్పదు.
అండ్ దెన్ మళ్ళీ సుకుమన్ రేపు మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోతాడు. నాకేమో Q&A ఒకటి వీడియో కూడా రికార్డ్ చేయాలి. సన్సెట్ 5 కల్లా అయిపోద్ది. ఐ డోంట్ నో హౌ ఐ క్యాన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ప్రజెంట్ అయితే ఒక్క 2 minutes అలా కూర్చొని ఆ పన్నీర్ కర్రీ ఫాస్ట్గా ఐ కుక్. బట్ ఐఎమ్ ఎ వెరీ ఫాస్ట్ కుక్కర్ కాదు కుక్. చాలా ఫాస్ట్గా కుక్ చేసేస్తాను. కుక్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తే చాలామంది అనుకుంటారనమాట ఇన్ని వెరైటీస్ వండుకొని తింటుంది, బట్ స్టిల్ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తుందంటే ఇలాగే టైంకి తినం. మనం వండుతా కానీ టైం తర్వాత లేదంటే పోర్షన్స్ చాలా తక్కువ అనమాట. నా అపెటైట్ చాలా పడిపోయింది. మేబీ అందుకని మీరు చెప్పండి, లైక్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక కప్ ఆఫ్ టీ అండ్ దెన్ ఒక చిన్న స్నాకర్ బాత్ తిన్నా అండ్ దెన్ టైమ్ ఇస్ 3 o'clock. దిస్ ఈజ్ హౌ ఐ ఫంక్షన్. అందుకే పర్సెంట్ ఏదో $20 ఏదో ఆఫ్ ఇచ్చారంట. మేబీ వీ డోంట్ నో ఫర్ వాట్. ఊబర్ బుక్ చేసుకొని వస్తున్నాడు. ఈ లోపు నేను కుకింగ్ స్టార్ట్ చేసా. పన్నీర్ గోటియాలా అంట. ఏదో చెప్పా ముందు. ఐఎమ్ జస్ట్ డూ ఐ లుక్ లైక్ ఎ బాడీ బిల్డర్. యూ గోయింగ్ టు గెట్ వేర్ కార్కి విల్ బీ కన్నా. ఓకే, గెట్ మెగ్నీషియం ఫర్ మీ అండ్ కాలేజన్. టాటా. పన్నీర్ గోట్లా రెడీ అయింది. దీనికి పావుతో తినాలన్నమాట. పావుని కొంచెం ఆ పొయ్యి ఇరిగింది, పట్టించుకోమాకండి, మనం పొయ్యి మార్చాలి. పొద్దు నుంచి ఏం తినలేదు కదా. టైం 4:30 అవుతుంది. యాక్చువల్లీ తను ఎగ్జామ్స్ వస్తున్నాడు. ఇప్పుడు క్రేవింగ్స్ అవుతున్నాయంట. సుకుమన్కి చాకోలవా కేక్ అంటే చాలా ఇష్టం, దానికి వెళ్ళాడు. ఇప్పుడు అవసరమా నాకు ఆకలేస్తుంది అంటే హీఈస్ లైక్ యూ స్టార్ట్ ఈటింగ్. లాజిక్ ముందు పుట్టి అబ్బాయిలు తర్వాత పుట్టినట్టున్నారు, లేదంటే I don't know. Door is open only. Finally, this is my food and that's my husband. Why are you so late? Dessert. Chocolate cake. So yummy. I'm not gonna give you my food. I have my own plate. I'll try. It's not hot because you came late. సుకుమన్ టర్బన్ లేకుండా వచ్చాడు లోపలికి. సో ఆ బిట్ కట్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ అదే ఇదివరకు లైక్ అన్నం తినేటప్పుడు కానీ అన్నం తినే వెంటనే కానీ వాటర్ తాగడం చాలా ఎక్కువ అలవాటు అనమాట. బట్ ఒక 1 week నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్ ఫర్ బెటర్ డైజెషన్ అండ్ ఫర్ బెటర్ మెటబాలిజం. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగకుండా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగేటప్పుడు నా నా తెలుగు ఫంబుల్ అవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు. వాటర్లో జీలకర్ర, సోంపు, వాము 3 మైక్రోవేవ్లో ఒక 2 minutes పెడితే అది వాటర్ ఇలాగ దిగుతుంది అనమాట ఫుల్గా. ఇంకా ఇదే సిప్ చేస్తాను అండ్ ఆ తర్వాత ఇంకా వాటర్. ఇంకా తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి పడుకొని పోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి.